బీర్కూర్, నసుల్లాబాద్ మండలంలోని దుర్కి అంకోల్, సంగ్యం, దామరంచ గ్రామాల్లో కల్తీ కల్లు తాగి విచిత్రమైన చేష్టలతో ప్రాణాపాయ స్థితికి వచ్చిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలన సృష్టిస్తే గాని జాన్కంపేట్ కల్లు కాంపౌండ్కు అనుమతి లేదనే విషయానికి కూతవేటు దూరంలో ఉన్న ఎక్సైజ్ అధికారులకు తెలియదంటే ముకున్న వేలేసుకుంటున్న ప్రజలు. అక్కడ ప్రాణాపాయ స్థితి వరకు సుమారు 70 నుండి 80 మంది ఆసుపత్రి పాలైతే గాని అనుమతి లేని కల్లు కాంపౌండ్లో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించడం పట్ల ప్రజలు విస్మయానికి గురవుతున్నారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం జాన్కంపేట్ కల్లు కాంపౌండ్ అనుమతి లేకుండా కొనసాగుతుందనే విషయానికి ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల దాడులతో ప్రజలకు ఇప్పుడే తెలిసింది. బీర్కూర్, నసుల్లాబాద్ మండలంలోని ఆయా గ్రామాల్లో జరిగిన కల్తీ కల్లు బారిన పడ్డ ఘటనలపై స్పందించి జాన్కంపేట్ కల్లు కాంపౌండ్కు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు చేరుకొని కొన్ని వందల లీటర్ల కల్తీ కల్లు పారబోయడంతో ఎక్సైజ్ శాఖ అధికారుల పనితీరు అర్థమవుతుందని పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడో చోట ప్రాణాలు పోతే గాని స్పందించారా అని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం శాంపిల్స్ సేకరించి బోధన్ పోలీసులకు అప్పగించారు. మరి ఇన్ని రోజులుగా ఎలా కొనసాగుతుందో అధికారులకే తెలియాలి. ఏమో ఈ తాయితే కొబ్బనిందా కొబ్బరి అమ్మ పిల్లకు కిరిమేస్తాం అందరికి తెలుసు నువ్వు ఫస్ట్ ఇక్కడ అవును.